మనం ఈ సంవత్సరంలో మనము ధ్యానించబోయే ఈ వాక్యాన్ని గతంలో 3 పర్యాయాలు ధ్యానించాం. అంటే 3 వారాలుగా ఈ వాక్యం కొనసాగుతుంది. మొదటి తారీఖు అర్ధరాత్రి తెల్లవారుజామున 12:15కి, అలాగే ఆ పగలు 1వ తారీఖుని పగలు, అలాగే మొదటి ఆదివారం 3 వారాలకు 3 సార్లుగా దేవుడు ఈ వాక్య భాగంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. ఇది 4వ సారి. ఈ వాక్యాన్ని దేవుడు మన యొద్దకు తీసుకొని వస్తూ ఉండగా మనమందరం కూడాను మంచి విద్యార్థుల వలె, దేవుని పాదాల చెంత నేర్చుకునే వారి వలె ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. మరియా యేసు పాదముల చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని ఏం చేస్తుందంట? శ్రద్ధతో ఆలకిస్తూ ఉంది కదా. ప్రభు అంటున్నాడు, అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడదు. ఈ లోకంలో ఏవేవో మనం కలిగి ఉంటే అవన్నీ కూడా తీసివేయబడవచ్చు. ఈ భూమి ఆకాశాన్ని కూడా దేవుడు అందులో ఉన్న వాటన్నిటిని తీసివేయబోతున్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. ఏది శాశ్వతం కాదు. దేవుని వాక్యము మన యొద్ద నుండి ఎన్నటికీ తీసివేయబడనది. దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. చూసారండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వింటున్నామంటే దేవుడే మన ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడని దాని అర్థం. దేవుని వాక్యాన్ని ఎలా వినాలంటాడు? నీవి నా మాటలు శ్రద్ధగా వినాలి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో మొదటి 3 వాక్యాల్లో దేవుని వాక్యమును లేక మాటల్ని మీరు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి అని ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తూ ఉంది. నిర్లక్ష్యంగాను, అలక్ష్యంగాను, అనాలోచనగాను మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొరకు ఆశతో కనిపెట్టి నేను దేవా ఎదురు చూస్తున్నాను అంటాడు 119వ కీర్తనలో కీర్తనకారుడు. అక్కడే కాదు, 81వ కీర్తనలో కూడా మాట, దేవా నీ ఎదుట నేను ఉన్నాను, నీ వాక్యం కొరకు ఆశతో నేను కనిపెట్టి ఎదురు చూస్తున్నానయ్యా అంటాడు. మనలో కూడా అటువంటి ఆకలి, దప్పిక, ఆకాంక్ష కనుక ఉన్నట్లయితే ఆత్మదేవుడు మనతోనే మాట్లాడతాడు. సూటిగా మనతోనే మాట్లాడతాడు. మరెవరితోనూ కాదో మన ఎదుట నిలబడి మనతోనే మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము నిశ్చయముగా ఆకలి కొన్న వారికి కదండి, ఆహారం ముందు పెట్టామనుకోండి, ఆకలి కొన్న వారి ఎదుట ఆహారం ముందు పెడితే వాళ్ళు తనివి తీరా ఆహారాన్ని నిండుగా ఆరగిస్తాడు. కడుపు నిండా ఉన్నవాడికి పెడితే దాన్ని నెట్టి వేస్తాడు కదండి. కాబట్టి మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఉదాహరణకి నీళ్లు దాహం కలిగి ఉండామనుకోండి, దాహం కలిగి ఉంటే ఆ నీటిని కనుక ఇస్తే ఎంత దప్పిక తీరేటట్లు త్రాగుతూ ఉంటాడు కదా. భూమి ఎండిపోయింది, దాని మీద నీళ్లు పోసామనుకోండి, తనివి తీరాది త్రాగుతుంది కదా. ఈ మార్బల్ స్టోన్ మీద మనం పోసామనుకోండి, అది నాకొద్దు అని ప్రక్కకి నెట్టి వేస్తా ఉంది. ప్రవాహ జలములో నేను దప్పిక గల వారి మీద ప్రవాహ జలములో నేను సమృద్ధిగా కృమరిస్తాను అని యెషయా గ్రంథ ప్రవక్త ద్వారా దేవుడిని యెహోవా తెలియజేస్తా ఉన్నాడు కదండి. దప్పిక గలవారి ఎడల నేను ప్రవాహ జలములు ప్రవాహములుగా ఆయన ప్రవహింప చేస్తాడంటే, నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు మనల్ని ప్రాణాత్మ దేహాలు ఆయన తన ఆత్మ జలముల చేత, జీవ జలముల చేత, ప్రవాహ జలముల చేత ఆయన తడుపుతానని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో ఆ మాట చదివితే ఎంతో బాగుంటుంది అని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయమందు, కాబట్టి దేవుని బిడ్డలారా మనము వాక్యంలోనికి వెళదాం. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వాక్యములో, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వాక్యములో, నేను దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను ఆయన అంటున్నాడు. నేను దప్పిక గల వారి మీద కదండి, దప్పిక లేని వారికి నీళ్ళు ఇస్తే అది నెట్టేస్తాడు. మనము దేవుని వాక్యం కొరకు, ఆత్మ ప్రవాహం కొరకు, జీవ జలముల కొరకు మనం ఏం కలిగి ఉండాలి? అంచె దినాల్లో దప్పిక కలిగి ఉండాలి. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా, నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజన చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగెదరు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన అంటున్నాడు యేసు ప్రభు భూలోకంలో నరావతారిగా ఉన్నప్పుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే 7:37లో ఆయన అంటున్నాడు, 36వ వచనం, 5వ వచనం, 35, అందుకు యేసు వానికి ఇట్లా, జీవాహారం నేనే, నా ఎదుకు వచ్చువాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిక కొనడు అని ఆయన వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి వాక్యంలోనికి వెళదాం. దేవుని వాక్యం మనం ఎంతగా ఆకలి దప్పులు కలిగి ఉంటామో అంతగా మనకు సమృద్ధిగా ఇస్తా ఉంటాడు. కడవరి దినాలు బైబిల్ గ్రంథం ఏమని తెలియజేస్తుంది అంటే,
అంటే ఒకానొక కాలం రాబోతుంది, అది వాక్యం దొరకని కాలం. మీరు సముద్రం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు వెతుకుతారు, కానీ అది మీకు దొరకదు అని ఆమోసు గ్రంథం 8:11 అనుకుంటాను అక్కడ వాక్యం తెలియజేస్తుంది. మరి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6-7 వాక్యాలు మనం చదువుకుంటే, యెహోవా దొరకు కాలమునందే మీరు వెనకండి. చూసారా, దేవుని వాక్యం కానీ దేవుడు కానీ ఇది సమృద్ధిగా మనకు దొరుకుతున్న కాలం. చీమలు ఏం చెప్పుకున్నాం గత వారం, గత పునరుద్ధాన దినమందు చీమలు వర్షాకాలం రాబోతుంది, ఆహారం మనకు దొరకదు, సమస్త వరదల్లో కొట్టుకుని పోతుంది, కాబట్టి ఎండాకాలం ఇది దొరికే కాలం అని చెప్పి అవన్నీ కూడా లైన్ పెట్టి ఎంత క్రమశిక్షణ కలిగి ఒకదానికొకటి మూతిలో మూతి ఏదో మాట్లాడుకుంటా ఉంటాయి, అవన్నీ కూడా చెదిరిపోకుండా ఒకే గుంపుగా ఒకే లైన్గా ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యం వలె అవన్నీ కూడా ఎక్కడో వెతికి పట్టుకొని వాటిని సేకరించి అవి వరదలు వర్షము రాని ఒక స్థిరమైన స్థలంలో వాటిని సంపాదించి పెట్టుకుంటాయి కదండి. అక్కడ సేకరించి దాచిపెట్టుకొని వర్షాకాలం నందు వాటిని అవి ఆహారముగా తీసుకుంటా ఉంటాయి కదండి. గేదెలు ఏం చేస్తా ఉంటాయి, గబగబా గడ్డి దొరికే చోట పిక్కొని తింటా ఉంటాయి. మరలా అవి ఒక చోట చెట్టు క్రింద అవి పండుకొని కూర్చొని అవి మరలా గొంతులోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటాయి కదండి. యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు యేసు తల్లి మరియతో అంటున్నారు, బాలుడిని చూడవచ్చి అక్కడ యేసు జన్మించాడని సంతోషంతో పాటలు పాడుకుంటూ వచ్చి పశువుల పాకలో ఆ శిశువును చూసి వందనం చేసి తల్లితో మాట్లాడుతున్నారు, ఇదిగో మాకు ఒక నక్షత్రం, ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు, లోక రక్షకుడు ఉదయించాడని, కాబట్టి ఈయన లోకానికే రక్షకుడు అని ప్రకటిస్తూ ఉంటే యేసు తల్లి ఆ మరియా ఏం చేసిందంట, ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేస్తూ ఉన్నదంట. కాబట్టి ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కానా పెండ్లి విందులో మొట్టమొదటి ఆ యొక్క సూచ్యక్రియ ద్రాక్షారసం, నీళ్లను ద్రాక్షారసంగా మారుస్తుంటే ఆ మొట్టమొదటి సూచ్యక్రియ కుమారుడా ఇదిగో మరి ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు తల్లి నాతో నీకేం పని అమ్మా అన్నవాడు వెంటనే అమ్మ మాటకు లోబడి ఏం చేశాడు, వెంటనే నీటిని ద్రాక్షారసం, అంటే నా గర్భమున జన్మించిన వాడు సామాన్యుడు కాదని ఆ వాక్యం ఆ గొర్రెల కాపర్లు చెప్పిన మాటల్ని హృదయంలో 31 సంవత్సరాలు మర్చిపోకుండా తలపోయచ్చు నెమరు వేస్తూ భద్రపరుచుకుందని లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని స్తోత్ర. హోషేయ గ్రంథంలో 2:14 మనం చదువుకున్నాం. గత 3 వారాలుగా మాటలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ఏమని వ్రాయబడి ఉంది అంటే, నేను దాన్ని అరణ్యములోనికి కొనిపోయి అని ఉంది. ఎవరు ఆమె, ఎవతే అంటే పాత నిబంధన సంఘం, ప్రియురాలు, దేవుడని యెహోవాకు ఇష్టురాలు కదండి. నేను దాన్ని అరణ్యములోనికి కొనిపోయి, పాప బంధకాలు, ఐగుప్తు పాపము నుండి, శాపకట్ల నుండి, దాస్యము నుండి విడిపించినటువంటి దేవుడు, గొర్రె పిల్ల రక్తము ద్వారా ద్వారబంధముల గుండా బయటికి తీసుకొచ్చి విమోచించినటువంటి వాడు, ఎర్ర సముద్రం గుండా నడిపించినటువంటి వాడు అరణ్యములోనికి కొనిపోయాడు. కనాను పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానన్న వాడు ఎటుకుండా వారిని ప్రయాణం చేయిస్తున్నాడు, యాత్ర చేయిస్తున్నాడు అని మనం చూసినట్లయితే అరణ్యములో గుండా, అరణ్యాయాత్రలో కదండి. పాట కూడా మనం ఏం చేస్తా ఉంటాం, పాడుకుంటా ఉంటాం. అరణ్యము అనేది ఎలాంటిదో గత 3 సార్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అరణ్యము అనగానే కమ్మి చీకటి, గచ్చబొదలు, బలురక్కసి చెట్లు, సింహాలు, పులులు, తేళ్లు, గాఢాంధకారం, భయానకమైనటువంటి ప్రదేశం అదంతా కూడా. దేవుడు పాలు తేళ్లు ప్రవహింపజేసే దేశాన్ని, కట్టని ఇళ్ళు, నాటని చెట్లు, సస్యశ్యామలం, లోయలు కలిగిన ప్రాంతం, కరువు అనుకొనని దేశం, అటువంటి దేశాన్ని ఇస్తానన్న వాడు దానికి ముందు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీని ఎక్కడ గుండా నడిపిస్తూ ఉన్నాడు, అరణ్యము గుండా కదండి. ఇప్పుడు అరణ్యము గుండా నడిపిస్తూ ఉండగా 40 సంవత్సరాలు వారి ఒంటి మీద ఉంది. బైబిల్లో మనం చదువుకున్నాము, ద్వితీయోపదేశ కాండంలో 2 చోట్ల, నెహెమ్యా గ్రంథంలో 1 చోట, ఈ 3 చోట్ల కూడా ఏమని వ్రాయబడి ఉందంటే, మీ ఒంటి మీద మీ వస్త్రములు పాతగిలలేదు అని ఒక చోట, మీ ఒంటి మీద మీ బట్టలు పాతగిలలేదు, మీ పాదరక్షలు పాతగిలలేదు అని మరొక చోట, మీ చెప్పులు పాతగిలలేదు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం కదండి. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, వారు యాత్ర కొనసాగించి ముగించారు. అయితే 40 సంవత్సరాలు వారు వేసుకున్నటువంటి ఒంటి మీద ఆ జత బట్టలు, వస్త్రాలు పాతగిలలేదు, వారి చెప్పులు లేక పాదరక్షలు పాతగిలలేదు.
అంటే వారిని అరణ్య యాత్రలో గుండా నడిపిస్తున్నప్పుడు వారికి విశేషమైనటువంటి అనుభవాలు గుండా వారికి నడిపిస్తూ ఉన్నాడు. విశేషమైన కార్యాలు, అనుభవాలు ఆనాటి సంఘం, పాత నిబంధన సంఘం జీవితంలో అనుభవించినట్లు మనము చూస్తా ఉన్నాం. ఆనాటి సంఘానికి, ఆనాటి పాత నిబంధన విశ్వాసులకు దేవుడు కనబరిచినటువంటి అనుభవాలు ఏంటో ఈ క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనకును అట్టి అనుభవాలు గుండా నడిపించాలని ఈ అరణ్య యాత్రలో మనల్ని తీసుకుని వచ్చి పయనింప చేస్తూ ఉండగా, దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపుగా మనం ఉండకుండా అన్ని విధాలా మనము ఆయనకు విధేయులమైన లోబడే పిల్లలుగా ఉంటూ ఆయన ద్వారా మనము నడిపించబడినప్పుడు ఆ విశేషమైన అనుభవాలు ఏంటో మనకు అవగాహన కలుగుతుంది. మన జీవితంలో వాటిని అనుభవించుతూ మనము ముందుకు సాగగలం. దేవునికి మహిమ కలుగును గాక. క్రొత్త నిబంధన సంఘం రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు అరణ్యములో గుండా యాత్ర చేయించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనము సిద్ధమేనా? ఒక గుంపు, రెండు గుంపులు ఉన్నారు ప్రతి సంఘాలలో, ప్రతి క్రైస్తవ కుటుంబాలలో, ప్రతి చోట కూడా ఈ రెండు గుంపులు మనకు ఎక్కడైనా కనబడుతూనే ఉంటాయి. ఒకటేమో ఆత్మీయ గుంపు, అంటే ముందుకు సాగే గుంపు. ఒకటేమో వెనక్కి చూసే గుంపు, ఐగుప్తుకు తిరిగి వెళితే మాకు మేలు కాదా అన్నటువంటి గుంపు. ఒకటేమో పైన వాటిని వెతికే గుంపు, రెండవ గుంపు ఏమో భూ సంబంధమైన వాటిని వెతికి అనుసరించే గుంపు. ఏ గుంపులో మనం ఉంటున్నాం? గట్టి ధాన్యంలో ఉంటున్నామా? కొట్టుకొని పోయే పొట్టులాగా ఉంటున్నామా? మనము దుష్టుల గుంపులో ఉంటున్నామా? నీతిమంతుల గుంపులో ఉంటూ ఉన్నామా? మనము గొర్రెల గుంపులో ఉంటున్నామా? మనము మేకల గుంపులో ఉంటున్నామా? ఏ గుంపు మనది? ఏ గుంపు? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఒకటేమో దేవుడు అరణ్యముల గుండా నడిపిస్తూ ఉంటే ఆ విశేష అనుభవాలు వాళ్ళ జీవితంలో ఆస్వాదిస్తూ వాళ్ళు దేవుని స్తుతించే గుంపు. మరొక గుంపేమో అవేవి పట్టడం లేదు, ఐగుప్తులో విడిచి వచ్చిన వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ హృదయంలో నెమరవేయచ్చు దేవుని మీద సణుకుంటున్నారు. ఆనాడు మేము ఐగుప్తులు అనుభవించిన ఆ కీరకాయలు, దోసకాయలు, చెమచాపలు అవన్నీ కూడా మాకు గుర్తుకు వస్తున్నాయి. మాకు ఎవడు పెట్టగలడు, మాకు మాంసం ఎవడు పెట్టగలడని వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ సణుగుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, మనము ఏ గుంపులో ఉంటూ ఉన్నాం? మానవ జీవితం కేవలం నా బైబిల్ గ్రంథం నిర్దేశిస్తుంది 70 సంవత్సరాలు మాత్రమే. ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు మాత్రమే. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకము నుండి కొట్టివేయబడాల్సిందే. శాశ్వతంగా భూలోకంలో ఉంటాను అంటే నా చట్టం, పరిశుద్ధ గ్రంథం చట్టం ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఈ మానవుడు జీవించే కొద్దిపాటి దినాలు పైనున్న వాటి మీదనే దృష్టి సారించి, పరమకాణాల మీద దృష్టి సారించి దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉండగా మనము ఆయనకు విధేయులమైన పిల్లల వలె ముందుకు సాగుతున్నామా లేదా మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, మనము దేవునికి విధేయులమైన పిల్లల వలె కనుక ఉంటే దేవుడే తన ఆత్మ ద్వారా మన జీవితాల్ని సరైన మార్గంలో గుండా నడిపిస్తూ ఉంటాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులను, కుమార్తెలనై ఉంటారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. స్వంత జ్ఞానం ద్వారా, స్వచిత్తం ద్వారా మనం ఎంత మాత్రము కూడా నడిపించబడకూడదు. అలా కనుక ఉంటే త్రోవ తప్పి మనము మరి వెళ్ళకూడని స్థలానికి మనము ప్రయాణం చేస్తాం. ఆనాడు తలబాదుకుంటే ప్రయోజనం లేదు అని బైబిల్ గ్రంథము తెలియచేస్తా ఉంది. పాతగిలని అనుభవం, పాతగిలని అనుభవం, ప్రతిరోజు రెన్యువల్ చేసుకునే అనుభవం, రీనెవల్ చేసుకునే అనుభవంలోకి మనము గుండా ప్రయాణం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని విషయం, ఎంత చక్కని విషయం కదండి. వారు వేసుకున్న ఆ జత బట్టలు, వారు వేసుకున్న జత చెప్పులు ఏం కాలేదు. వేసుకున్న రోజు ఎలా ఉందో వారి జీవిత యాత్ర ముగించే రోజున కూడా సేమ్ అలానే ఉందట. పాతగిలలేదు కదా. ఏంటి ఆ వస్త్రాలు? మనం చూస్తా ఉన్నాం. గత 3 సార్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆత్మీయ వస్త్రాలు వారికి ఇచ్చింది. భౌతిక వస్త్రాలు పాతగిలలేదు, కానీ మనకు ఆత్మీయ వస్త్రాలను దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఏంటి ఆత్మీయ వస్త్రాలు అని మనం చూసినట్లయితే, ఒకటి రక్షణ వస్త్రాన్ని గురించి మనము చూసాం. రెండవదిగా నీతి వస్త్రాన్ని గురించి మనం చూసాం. ఒకటి రక్షణ, 2 నీతి. ఈ 2 కూడా ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలు మనకు ఎలాగూ వచ్చాయి అంటే రక్షణ వస్త్రం అనేది కేవలం నేను జన్మతః పాపిని, నా పాపాలకు వచ్చే శిక్ష నరకం, దాని నుండి విడిపించడానికే, నన్ను రక్షించడానికే దేవుడు యేసు అనే పేరున భూలోకానికి ఎత్తించి నాకు రావాల్సిన శిక్షా స్థానంలో తాను నిలబడి నా పాప శాపాలన్నీ ఆయన తీసుకొని నా స్థానంలో, శిక్షా స్థానంలో ఆయన నిలబడి నా కొరకు శిక్ష మోసి భరించిన నా రక్షకుడు అని మనం నమ్మాం. దానికి ఎఫెసీ పత్రిక 2:8 ఆయన ఏం చేశాడు? తన కృపను జోడించాడు.
కదండి. మనకు రక్షణ ఎలా వచ్చింది? ఆయన భూలోకానికి వచ్చి ఉండకపోతే, ఆయన కనుక మన స్థానంలో నిలబడి తన యవన రక్తాన్ని చిందించి ఉండకపోతే, మన పాపాల్ని ఆయన తీసుకోకపోతే, మన శాపాల్ని ఆయన తీసుకోకపోతే మనకి రక్షణ వచ్చేదా? మన శిక్ష ఆయన మోసాడు కదండి. మనం ఎవరికైనా భాగ్యం ఉన్నామనుకోండి, అది మనం కట్టడం మన వల్ల కాదు. ఎవరో దాత, ఒక మంచివాడు మనల్ని ప్రేమించి మనము శిక్షకు అర్హులం కాకూడదని దేవుడు ఆ మంచి వ్యక్తి ఏం చేశాడు? మన బాకీని, ఆ డ్యూస్ అప్పులన్నీ కూడా ఆయన తీర్చాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదండి. కదా, ఆ శిక్ష నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష, ఏ తీర్పు లేదు, ఏ శిక్ష లేదు కదా. రక్షణ ఏ రీతిగా వచ్చింది? ఆయనే గనక మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టి ఉండకపోతే, ఆయన రక్తమాంసాలు ధరించి నరుడుగా భూలోకానికి వచ్చి ఉండకపోతే, సమస్త మానవాళి అందరూ కూడా అగ్నిగంధకాలతో మండే గుండానికి అర్హులే. ఇది సామాన్యమైనటువంటి కార్యం అంటారా? ఇందులో తన ప్రేమ, దేవుని ప్రేమ కనబడటం లేదా? అదే కదా మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలలో, ఆయన మొదటిగా మనలను ప్రేమించెను. మనం మంచివారమని ప్రేమించాడా? బైబిల్ చెప్తుంది, రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం, మనము ఇంకను ఆయనకు శత్రువులమై ఉండగా, మనము ఇంకను పాపులమై ఉండగా, దేవుడు తన కుమారుడైన క్రీస్తును భూలోకానికి పంపించి మన నిమిత్తమై ఆయనను సిలువలో నలగగొట్టాడు అంట. యెషయా గ్రంథ ప్రవక్త మాట్లాడుతూ 50వ అధ్యాయంలో అంటాడు, మన దోషములన్నీ కూడా ఆయనపై మోపాడంట. 50వ అధ్యాయం 10వ వచనంలో ఇంకా రాస్తూ ప్రవక్త ఏమంటాడు అంటే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చూసారండి, ప్రాణము తల్లడిల్లుతున్నా, ఆయన శరీరం అంతా కప్పిస్తున్నా, ఆయన కళ్ళు బయలు కమ్ముతున్నా, ఆయన కాళ్ళు చేతులు వణుకుతున్నా, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు గుచ్చారు. దేవుని బిడ్డలారా, 8 అంగుళాల మేకులు కిరీటం గాలి శిరస్సు మీద నొక్కుతుంటే బళ్ళున రక్తం చిందించాడు. చివరి బొట్టు వరకు రక్తం ఏరులై ప్రవహించింది. ఈయన చనిపోయాడు బ్రతికాడు అని ప్రక్కలో బళ్ళెం పెట్టి పొడిస్తే ఒక్క బొట్టు కూడా రక్తం లేదంట, నీళ్లు కారాయట. చూసారా, ఇది సామాన్యమైన కార్యమండి. ఈ మధ్య ఒక దైవజనుడు మాట్లాడుతూ, దేవదూతలు పాపం చేశారు, లేకుంటే దేవదూతలు కనుక వచ్చి మన కోసం రక్తం చిందిస్తే మనందరికి విమోచన, రక్షణ కలిగేది. ఆ దైవజనుడు అంత గొప్పడు అనమాట. దేవుడే రావాల్సి ఉండగా ఏమండి, పాపం చేసిన దేవదూతలు పడిపోగా ఇంకా 2 వంతులు దేవదూతలు పరలోకంలో లేరా పరిశుద్ధులు? ఆ పరిశుద్ధులు వచ్చి, ఆ దూతలు వచ్చి ఇక్కడ రక్తం చిందిస్తే మానవాళికి విమోచన కలుగుతుందా? ఎంత మూర్ఖత్వం నాటి దైవ సేవకులు ఏది పడితే అది మాట్లాడుతూ పైగా అంటున్నారు, నేను ఇక్కడ వచ్చి నిలబడితే చాలు దేవుడు నన్ను బలంగా వాడుకుంటాడు. ఏంది దేవుడు మాట్లాడి తప్పుడు వాదా? కడవరి కాలంలో ఉంటున్నటువంటి మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. గత సంవత్సరం దేవుడు మనకు రక్షణ వస్త్రం ధరింపజేసేది. మనం ఎప్పుడైతే యేసునందు విశ్వాసం నుంచి ముంచుడు బాప్తిసం పొందామో, ఆనాడే మన పాప జీవితాన్ని ఆయన సమాధి చేసేసాడు. ఆయన పరిశుద్ధ రక్తం చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఆనాడు ఆ క్షణంలోనే మనకు మలిన వస్త్రములు తొలగించి రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేశాడు. ఈ రక్షణ వస్త్రం ఇప్పటి వరకు మనకు పాతగిలి ఉందా, లేకుంటే మనము ధరించిన నాటి వల్లే అది అలానే ఉంటుందా, నూతనంగానే ఉందా? మనము ప్రతి క్షణం, ప్రతి రోజు, ప్రతి గడియ మన వస్త్రానికి వచ్చి పరీక్షించుకోవాల్సిన సమయం కదండి. మనము ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నాం అనేది కాదు మనం లెక్కలు కట్టుకునేది. మనము ఇక ముందు ఏమి మరి కొనాలి, ఎంత పోగేయాలి అనే దాని మీద కాదు మనము లెక్కలు కట్టుకునేది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మనకు ధరింపజేసిన ఆ గొప్ప రక్షణ వస్త్రాన్ని మనము పాదగిలి చేసుకుంటున్నామా, నూతనంగానే ఉంచుకుంటున్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు కదండి. ఉచితంగా వచ్చింది మనకి, అది కొంటే వచ్చేది కాదు, కష్టపడితే వచ్చేది. కొండలనైనా పగలగొట్టి మనము పిండి చేయగలమేమో, కానీ రక్షణ ఎంత ప్రయాసపడినా మానవునికి వచ్చేది కాదు. అది ఉచితం. దేవుడు మనకు కృప చేతనే దయచేశాడు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే అని ఎఫెసీ గ్రంథకర్త 2వ అధ్యాయం 8-9 వాక్యాల్లో తెలియజేస్తా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. రక్షణ అనేది మనము అన్నిటికంటే ఎత్తులో పెట్టాలండి. మన ఆస్తుల కంటే, మన ఉద్యోగాలు, వ్యాపారాల కంటే, మనకున్నటువంటి సమస్తము కంటే, మన ఘనత కంటే, మనకున్నటువంటి మన ప్రాణం కంటే కూడా ఎత్తు స్థానంలో పెట్టాలి. దాన్ని మనము క్రింది స్థానంలో పెట్టకూడదు. అది పాతకెళ్ళిపోతుంది. మన మనసు రక్షణ మీదనే. రక్షణ అనేది ఎప్పుడు అంటే, రక్షణ మనము పొందినప్పుడు
కదండి. అది ఒక మెట్టు మాత్రమే. ఈ బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే ఎన్నో మెట్లు ఉన్నాయి కదా. ప్రతిరోజు మనం ఏం చేయాలి? రక్షణ పట్టుకొని, భక్తుడు అంటున్నాడు, దేవా ఈ రక్షణ పట్టుకొని నేను అంతము వరకు నిన్ను వెంబడిస్తాను, అంతము వరకు సహించువాడే రక్షించబడును, అంతము వరకు, ఎండ్ వరకు, నీ ప్రాణం ఉన్నంత వరకు, యేసు వచ్చేంత వరకు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక నిజమైన రక్షణ ఎప్పుడు అంటే టైం లేదు కానీ వదిలేయండి. కానీ 8వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడి ఉంది ఒక చక్కని మాట. ఏమనంటే నిజంగా చదువుకుంటేనే బాగుంటుంది. అది మన శ్వాస ఉన్నంత వరకు కదండి, ప్రభు వచ్చేంత వరకు, అంటే సంఘం ఎత్తబడేటప్పుడే నిజమైన రక్షణ అంట. మనల్ని ప్రభు వస్తాడు చూసారా, కొనిపోతున్నాడు, ఆ గుంపులో మనం ఉంటేనే అది నిజమైన రక్షణ అని దీని భావం. చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఇది ఈ క్రింది భాగంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందంటే మిగుల ఆశతో, అంటే అది కూడా దాస్యంలో మగ్గిపోతుంది. సృష్టి అంతా మూలుగుతూ ఉంది దాస్యపు బానిసత్వంలో. ఎందుకంటే ఆది దంపతులు పాపం చేయటం ద్వారా ఈ సృష్టి అంతా కూడా దాస్యానికి గురైపోయింది. మాకు ఎప్పుడు విడుదల అని అది మూలుగుతూ ఉంది. అంటే దానికి ఎప్పుడు విడుదల వస్తుంది అంటే దేవుని కుమారు, అంటే రక్షణ పొందిన విశ్వాసులు ఎత్తబడినప్పుడే వాటికి కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతూ కనిపెడుతున్నది. ఏలయనగా సృష్టి నాశనానికి లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోబరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడిన సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవేదన పడుతున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఈ వచనం అండర్లైన్ చేసుకోండి. 23వ వచనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనం ఎప్పుడండి కదా. ఈ దేహం పోయి ఈ క్షణంలో వచ్చాడు అనుకోండి, ఈ భౌతిక దేహం పోయి జీవగ్రంథంలో మన పేరుంటే 7వ దూత ప్రధాన దూత హోర మోగించినప్పుడు అది మనం విని ఈ దేహం మార్పు చెంది కదండి, అంటే మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడుతుంది అని మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ఇది నిజమైన రక్షణ. ఎప్పుడు మన శరీరం మార్పు చెంది మహిమా శరీరం దాచుకుంటూ చూసారా, అప్పటి వరకు ఈ రక్షణను మనము చేతపట్టుకొని దాన్ని మనం యేసయ్యను వెంబడించాలి కదండి. కదా, ప్రభువా నా రక్షణను చేతపట్టుకుని ఎక్కడో 16వ కీర్తన 116వ కీర్తన చదువుకుందాం. చివరిగా టైం అయిపోతుంది. 16వ కీర్తన చూద్దాం. మొదటిగా ఎక్కడైతే లేదు 116వ కీర్తన అయి ఉండొచ్చేమో, బహుశా దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. 12వ వచనం 116వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తుందని, యెహోవా నా మొక్కుబడులను చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుట నేను చెల్లించదను అని మాట అంటూ 13వ వచనంలో ఏమంటాడంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని. దేవుని బిడ్డ తలలో ఉంచుదాం. నీవు నేను పొందినటువంటి రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ప్రతిరోజు దీన్ని మాసిపోకుండా పాతగెలకుండా రెన్యువల్ చేసుకుంటూ మనం రక్షణ పొందిన రోజున ఎలా ఉన్నామో దాన్ని ప్రతిరోజు కూడా క్రొత్తదిగా చేసుకుంటూ, దానికి ఇహలోక మాలిన్యం, పాప మాలిన్యం, శరీర మాలిన్యం ఏది కూడా అంటకుండా మనల్ని మనము